మన శరీరం చాలా పవిత్రంగా ఉండటానికి నీటితో కడుక్కుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం. మన మొహం కూడా అందంగా మంచిగా కనపడటానికి, ఎదుటి వ్యక్తికి అసభ్యంగా అసహ్యంగా ఉండకుండా మనం చూసుకుంటాం. అయితే పైకి కనిపించే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో, లోపల ఉన్న హృదయం కూడా అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 24:3-4 వాక్యాల్లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే ఆయన పర్వతము ఆయన సముఖములో ఉంటాడు.